వామపక్ష ఉద్యమ నేత, బెంగాల్ మహిళా ఉద్యమ మార్గదర్శి, రచయిత, సంపాదకురాలు, పత్రికా నిర్వాహకురాలు, ప్రొఫెసర్, రాజ్యసభ సభ్యురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, ఇట్లా ఎన్నో కీలకమైన బాధ్యతలు, ప్రధాన బాధ్యతలు నిర్వహించిన కనకాద్ది అని పిలువబడే కనకాదాస్ గుప్తా. ఆమె ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రాంతంలో జస్సోర్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి ప్రముఖ న్యాయవాది. ఈమె 8వ తరగతి చదువుకున్న రోజుల్లోనే, అంటే సుమారు 13-14 సంవత్సరాల వయసులోనే ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ నాయకులతోటి పరిచయం. అంటే బాలికగా ఉన్నప్పుడే ఆమెకి ఎర్ర జెండాతో పరిచయం, అనుబంధం ఏర్పడింది. ఆ ఎర్ర జెండా అనుబంధం ఆ మరణంతో కొనసాగింది. ఎర్ర జెండా నీడలోనే అమరరాలయ్యి కనకాదాస్ గుప్తా. ఆ కనకాదాస్ గుప్తా మెట్రికులేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఉన్నత చదువుల కోసం కలకత్తా వచ్చి కలకత్తా విశ్వవిద్యాలయం కాలేజీ, బితూన్ కాలేజీలో జాయిన్ అయ్యింది. అక్కడ 1937లో అప్పటి వామపక్ష విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో చురుకైన కార్యకర్తగా పనిచేసింది. అంతేకాదు ఏఎస్ఎఫ్ బెంగాల్ ప్రావిన్స్, అవిభక్త బెంగాల్ యొక్క మహిళా విభాగం, అంటే విద్యార్థిని విభాగం, ఏఎస్ఎఫ్ విద్యార్థిని విభాగం కన్వీనర్గా పనిచేసింది. ఆ తదనంతరం 1938లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలుగా చేరింది. 1940-41 నిర్బంధ కాలంలో సరోజ్ ముఖర్జీ, అప్పటి కమ్యూనిస్ట్ నేత, ఉద్యమ సహచరుడు సరోజ్ ముఖర్జీని వివాహం చేసుకుంది. తర్వాత ఆయన పొలిట్ బ్యూరో సభ్యులుగా, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులుగా, అట్లానే పశ్చిమ బెంగాల్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. వివాహం తర్వాత కనకాదాస్ గుప్తా కనక ముఖర్జీగా మారి. ఈ కనక ముఖర్జీ కరూర్ ప్రాంతం రోజుల్లో, అంటే బెంగాల్ 42-43 ఆ టైంలో కరూర్ రోజుల్లో బంగియో మహిళా ఆత్మరక్షణ సమితి అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా కరువు నివారణ చర్యలు చేపట్టి మహిళలకి సహకరిస్తూ ఒక మహిళా ఉద్యమాన్ని నిర్మించింది కరువు సహాయ కార్యక్రమంలో భాగంగా. ఆ తర్వాత గణతంత్రిక్ మహిళా సంస్థ కూడా ఏర్పాటు చేసింది ఆమె. ఆ తర్వాత క్రమంలో ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ఐద్వాలో విలీనం అయింది. ఈ విధంగా ఆమెను ఒక విద్యార్థి నాయకురాలుగా, విద్యార్థి కన్వీనర్గా, అంటే విద్యార్థిని విభాగం, మహిళా విద్యార్థులకు విభాగం కన్వీనర్గా ఏఎస్ఎఫ్కి పనిచేసింది రాష్ట్రానికి. అక్కడి నుంచి ఆ క్రమం ఐద్వా వ్యవస్థాపకురాలుగా కీలక పాత్ర వహించింది. అంతేగామని బెంగాల్ రాష్ట్ర మహిళా ఉద్యమ మార్గదర్శకురాలు, టార్చ్ బేరర్, లెజెండ్ అంటారు కనక ముఖర్జీని. కనక ముఖర్జీ 1943 బాంబే మొట్టమొదటి భారత కమ్యూనిస్ట్ అఖిల భారత మహాసభ, బాంబే కాంగ్రెస్, ఆ కాంగ్రెస్లో ప్రతినిధిగా పాల్గొంది. అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ మొదటి మహాసభలో అనే ప్రతినిధిగా పాల్గొంది కనక ముఖర్జీ. సరే, నిర్బంధ కాలం, నిషేధ కాలం, చాలాసార్లు జైలు చేస్తూ అనిపించింది, అజ్ఞాతంలోకి వెళ్ళింది. ఇక ఆమె 51 అరెస్ట్ అయింది, ఎమర్జెన్సీ కాల్ అరెస్ట్ అయింది. పలు సందర్భాల్లో జైలు జీవితం, అజ్ఞాతవాసం ఆమె యొక్క జీవన ప్రస్థానంలో ఒక ముఖ్యమైన భాగాలు అయిపోయినాయి. ఆమె ఆ రోజుల్లోనే గర్బైర్ అనే పత్రిక సంపాదనలు చేసింది. ఎక్ సాత్ అనే పత్రికకి వ్యవస్థాపక సంపాదకులుగా పనిచేసింది. ఒక పత్రికా సంపాదకులు కూడా పనిచేసింది. డిగ్రీ చదివిన తర్వాత ఆమె ఒక స్కూల్లో టీచర్గా, తదనంతరం కలకత్తా ఉమెన్స్ కాలేజీలో ప్రొఫెసర్గా కూడా పనిచేసింది. 1978-90 వరకు సుమారు 2 tenures రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసింది. ఆ కాలంలో మహిళల యొక్క సమస్యలను ఫోకస్ చేయటంలో, చర్చగా తీసుకురావటంలో, మహిళలకు సంబంధించిన చట్టాలు రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఎందుకంటే ఆమె మనం ఇందాక చెప్పుకున్నాం, విద్యార్థి నుంచి ఆమె చివరి వరకు కూడా మహిళా సమస్యల మీద కేంద్రీకరించి పనిచేసింది. అంతేకాకుండా ఆమె బెంగాల్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా, అట్లానే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నారు. అంటే ఆమె ఏ రంగంలో పనిచేసినా కూడా తనకంటూ ఒక స్థానాన్ని, ఒక ముద్రని, ఒక ప్రత్యేకతని చూపెట్టింది కనక ముఖర్జీ. ఆమె చాలాసార్లు అనారోగ్యాలు పాలైంది. ఆమెకి అనారోగ్యంతో ఇబ్బంది పడింది. కానీ ఆమె అనారోగ్యం ఎప్పుడు కూడా ఆమె ఉద్యమ జీవితానికి కానీ ఎప్పుడు అడ్డం కాల.
ఎంత అనారోగ్యంగా ఉన్నా ఆమె సభలు, సమావేశాలు, చర్చలు, సెమినార్లు, డిబేట్లు దేనికి కూడా ఆమె అనారోగ్యం పేరుతో ఎప్పుడు అనుకోవట్ల. అనారోగ్యాన్ని ఆమె ఒక పక్కన పెట్టేసింది ఉద్యమం కోసం, ఎర్రజెండా కోసం నిబద్ధతతో పనిచేసింది. 2005లో ఆమె మరణించారు అనారోగ్యంతో. ఒక విద్యార్థి నేతగా, కరువు కాలంలో ఒక సహాయ కార్యకర్తగా, మహిళా సంఘంగా ఏర్పరిచి, గణతాంత్రిక మహిళా సంఘ నాయకురాలుగా, ఐదో నాయకురాలుగా, పత్రికా సంపాదకురాలుగా, పత్రికా నిర్వాహకురాలుగా, లెక్చరర్గా, స్కూల్ టీచర్గా, ప్రొఫెసర్గా, కమ్యూనిస్ట్ కార్యకర్తగా, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలుగా, బెంగాల్ రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా, ఇట్లాగా ఎన్ని బాధ్యతలు నిర్వహించిందంటే దాన్ని బహుముఖ బాధ్యతలు నిర్వహించింది ఆమె. ఏ బాధ్యతలను కూడా ఆ బాధ్యతలే చక్కగా వివరించడం కాకుండా అందరికీ ఆదర్శంగా నిలబడిన గొప్ప మహిళా నాయకురాలు, గొప్ప మహిళా కమ్యూనిస్ట్ నేత, గొప్ప విప్లవ నారి, గొప్ప యోధురాలు కలకమ్మ కచ్చి. ఆ కామ్రేడ్కు సిపిఎం 24 అఖిల భారత మహాసభల సందర్భంగా ఆల్ సలాములు చెప్పుకుంటూ మీకందరికీ ధన్యవాదాలు.